డెంటల్ ట్రీట్మెంట్లో సిబిసిటి యొక్క రోల్ ఏంటి? ఇలా మనం చెప్పుకోవాల్సి వస్తే సిబిసిటి వచ్చేసి మనకు రెగ్యులర్గా తీసుకునే ఎక్స్రేస్, అంటే అది ఆర్విజీ కానివ్వండి, ఓపీజీ కానివ్వండి, డెంటల్కి సంబంధించి రెగ్యులర్గా మనం ఒక డెంటల్ క్లినిక్కి వెళ్తే తీసే ఎక్స్రేస్లో మనకి 2 డైమెన్షనల్ పిక్చర్ వస్తుంది, 3 డైమెన్షనల్ పిక్చర్ రాదు. అంటే మనకి పన్నుకి ఇటు భాగంలో ఏముంది, ఇటు భాగంలో ఏముంది, కింద ఏముంది, కింద నర్వ్స్ ఏమున్నాయి, ఆర్టరీస్ ఏమున్నాయి, ఎనాటమికల్ స్ట్రక్చర్స్ ఏమున్నాయి, ఏంటి అనేది అది క్లారిటీగా చూపించలేదు, ఎందుకంటే 2 డైమెన్షనల్ పిక్చర్. సిబిసిటీలో ఏంటంటే అతి తక్కువ రేడియేషన్తో ఫైనెస్ట్ డీటెయిల్స్తో డెప్త్గా మనకి ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. దీనివల్ల ఏంటంటే స్పెషల్గా ఈ రోజున మనం పళ్ళు రిప్లేస్మెంట్కి, డెంటల్ ఇంప్లాంట్స్కి వెళ్తున్నప్పుడు సిబిసిటి ప్లానింగ్ చేయించుకున్నట్టయితే మనము 3 డైమెన్షనల్గా ఎక్కడ బోన్ ఉంది, ఎక్కడ క్వాలిటీ ఆఫ్ బోన్ ఉంది, మనకి ఎక్కడ బోన్ సాంద్రత ఎక్కడ ఉంది, ఎక్కడ ఇంప్లాంట్ వేస్తే దానికి బాగా గట్టిగా పట్టుకుంటుంది, ఎక్కడ అవుతుంది అనేది మనకి సిబిసిటి ద్వారానే తెలుస్తుంది, మామూలు ఎక్స్రేలో తెలవదు. తర్వాత దాని నియరెస్ట్ నర్వ్స్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే ఎంత డెప్త్లో ఇంప్లాంట్ వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో ఇంప్లాంట్ వెళ్ళాలి అనేది మనం సిబిసిటి తీసుకోవడం ద్వారా దాన్ని మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇలా గైడెడ్గా మనం ఇంప్లాంట్ని సిబిసిటి మాధ్యమంగా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డెంటల్ ఇంప్లాంట్ వేసుకునే ప్రతి పేషెంట్కి నేను చెప్పేది ఏంటంటే మీకు వీలున్నంత మరికి ఖచ్చితంగా సిబిసిటి తీసుకొనే డెంటల్ ఇంప్లాంట్ వేయించుకోండి. మన దగ్గర అయితే మన డెంటల్ హాస్పిటల్లో సిబిసిటి ఇన్ హౌస్ ఉంది. సిబిసిటి ఇన్ హౌస్ ఉన్న డెంటల్ హాస్పిటల్ అది ఫుల్ హై ఎఫ్ఓవి, హైయెస్ట్ రిజల్యూషన్ మన తెలంగాణలోనే సింగిల్ డిజిట్లో ఉన్నాయి, అండ్ ఖమ్మంలో మన ఒక్కటే హాస్పిటల్. సో ఖచ్చితంగా సిబిసిటి తీసుకునే డెంటల్ ఇంప్లాంట్ చేయించుకోండి.